హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీ రైస్, దీన్ని పులావ్ అంటారా లేక కిచిడి అంటారా, మీరు ఏ పేరైనా పెట్టండి, కాకపోతే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఇది వెజిటేబుల్తో నేను చేశాను, మంచి హెల్దీగా చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ లేకున్నా కొన్నైనా వేసి చేయండి. నేను చేసే విధంగా చేశారంటే చాలా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది కూడా. రైస్ కూడా మెత్తగా ఉండకుండా చూడండి ఎలా ఉందో, పొల్లులుగా ఈ విధంగా ఎలా రావాలో కూడా నేను ఎలా అన్నం అనేది ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అలాగే ఇది చిన్న పిల్లలకు 1 year నుండి పెరిగే పిల్లలు, ఉగ్గు తర్వాతకి అన్నం తింటారు కదా, అప్పుడప్పుడే కొద్దిగా అన్నం తింటారు కదా, వాళ్ళకైతే ఈ రైస్ చాలా బెస్ట్ అండి. చాలా హెల్దీ ఫుడ్. క్యారెట్, బీట్రూట్ మనకు ఇవి వాళ్ళు సొంతంగా ఇస్తే తినరు కదా, దాన్ని కుక్కి ఇలా నేను రైస్లో చేసి నేను మా పాపకు మెత్తగా చేసి పెడతాను. ఇందులోకి కొద్దిగా మసాలాలు యాడ్ చేసి పులావ్ లాగా చేశానండి. ఫాస్ట్గా నేను ట్రై చేశాను దీన్ని, కాకపోతే చాలా సెట్ అయిపోయింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇలా పెసరపప్పును తీసుకున్నానండి. నేను దీన్ని కడిగి కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. అలాగే రైస్ని కూడా కడిగేసి వాటర్ పోసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది 4 గ్లాసుల రైస్, ఒక 1/2 గ్లాసు పప్పు అండి. మొత్తం 4 గ్లాసులన్నర తీసుకున్నాను. వాటిని కడిగి పక్కకు నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాతకి దీనిలోకి మనకు మెయిన్గా వెజిటేబుల్స్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఈ బఠానీలు, పచ్చి బఠానీలు అండి. పచ్చి బఠానీలు, క్యారెట్, బీట్రూట్ వీటిని మంచిగా కడిగేసి ఇట్లా పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా బీట్రూట్ను, క్యారెట్ను కట్ చేసుకోవాలండి. అలాగే బీన్స్ను కూడా, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ పప్పును రైస్తో పాటు ఈ కాబూలి శనగలు కూడా నేను కొన్ని తీసుకున్నానండి. వాటిని కూడా కొద్దిగా వాటర్ వేసి నానేలాగా ఇప్పుడు వీటితో పాటుగా వాటిని కూడా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నేను అది కొద్దిగా మర్చిపోయాను. తర్వాతకి మళ్ళీ వాటర్ వేసి కొద్దిగా టైం తీసుకున్నాకనే మళ్ళీ నేను ప్రిపేర్ చేశాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా మిగిలినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను మళ్ళీ ఒకసారి ఇందులోకి ఏమేమి వేయాలనేది మళ్ళీ చెప్పడానికని మళ్ళీ చూపిస్తున్నాను. బీట్రూట్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కాబూలి శనగలు, తర్వాతకి పచ్చి బఠానీలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే నెయ్యి. దీనికి హోల్ గరం మసాలా అన్నీ తీసుకున్నానండి. మనం బగారాలోకి కానీ లేదా బిర్యానీలోకి కానీ తీసుకుంటాం కదా, అలా అన్ని మసాలాలు తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. తర్వాతకి ఈ మసాలాలన్నిటినీ ఇందులోకి వేసేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి ముందుగా పచ్చి బఠానీలను వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొద్దిగా పచ్చి స్మెల్ ఉంటుంది కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి అవి వేసుకున్నాను. తర్వాతకి క్యారెట్, బీట్రూట్, ఈ వెజిటేబుల్ అనేది మంచిగా ఫ్రై అయితేనే మనకు అన్నంలోకి మంచిగా ఉంటుందండి, లేకపోతే ఉడికిపోదు. ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలి ఇవి, అందుకే ముందుగా వీటిని వేసుకున్నాను. తర్వాతకి కాబూలి శనగలు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా దూరగా వేగేలాగా వేయించుకోవాలండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలండి. ఇది మనకు చాలా స్పైసీగా మంచిగా ఉంటుంది అన్నం, అందుకనే నేను ఈ మిరియాల పొడి వేశాను. తర్వాతకి మనం పప్పు నానబెట్టుకున్నాం కదా, పెసరపప్పు, దాన్ని ఇందులోకి వేసేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. తర్వాతకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ మూడింటిని వేసి వీటితో పాటుగా కలుపుకోవాలి. ఈ పప్పులో ఉన్న వాటర్ తోటే కొద్దిగా మనకి ఇలా గిన్నెకు అంటుకుంటుంది కదా, అలా ఫ్రై అయిపోయినాక దీనిలోకి మనం వాటరు వేసుకోవాలండి. నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసులకు 8 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ ఉడకాలి. అలాగే పప్పు కూడా 1/2 గ్లాస్ తీసుకున్నాను కదా,
వాటిని కూడా అందాజ పట్టి నేను ఒక 8 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ అన్నట్టు, ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ అన్నట్టు అలా తీసుకొని ఒక స్పూను సాల్ట్ వేసి దీన్ని ఇలా ఎసరు వచ్చేలాగా మనం మరిగించుకున్నామంటే మనకి ఎసరు రాగానే ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలండి. వాటర్ మొత్తం తీసేయాలి, ఆ రైస్లోని వాటర్ తీసేసి ఈ వాటర్లోని వేసుకోవాలి. వేసుకొని వీటిని అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని వదిలేసామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే నేను వెజిటేబుల్స్ ఉన్న పప్పుని తీసుకున్నాను కదా, అలాగే అవి ఉడకడం కోసం నేను కొద్దిగా వాటర్ ఇలా బియ్యాన్ని ముందుగా నానబెట్టిన తర్వాత అయినా కానీ ఇలా నేను ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. నేను ఇలా చేశాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అన్నం మెత్తగా కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకే నేను చెప్పానండి, ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. ఎవరైనా ఇష్టంగా తినేసేయచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడిగా అన్నాన్ని వేసుకొని నేను దీనిలోకి కాంబినేషన్గా టమాటా చట్నీ, టమాటా పచ్చడి ఉంటుంది కదా, అది మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి దీంట్లో కలుపుకొని తింటే. నాకు అప్పుడు నేను చేయలేదు, నా దగ్గర పచ్చి చింతకాయల పచ్చి పులుసు ఉండే, నైట్ ఏమో చేసి ఉంది, అది కొద్దిగా ఉండే, దాన్ని కలుపుకొని తిన్నాం మేము. అది కూడా చాలా బాగుంది. దీంట్లోకి చారు వేసుకొని ఈ అన్నం వేసుకొని పాపడాలు పెట్టుకొని తినేసామండి. చాలా అంటే చాలా సూపర్గా సెట్ అయిపోయింది. చాలా నచ్చింది మాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోను ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. తప్పకుండా చూసేయండి.